హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులో ఎపిసోడ్ నెంబర్ 107. శ్రీరామ్ మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాట్లాడుతూ, లాస్య చెప్పింది నిజమే, తనకి నాకు ఎన్నో ఏళ్ళుగా ఎఫైర్ నడుస్తుంది అని తన భుజం చుట్టూ చేయి వేసి మరీ చెప్తుంటాడు. లాస్య అంతే షాకే చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా అడుగుతుంది. నువ్వు మీడియా వాళ్ళకి ఏం చెప్తున్నావో నేను అదే చెప్తున్నాను లాస్య అని తన చెవి దగ్గరకు వచ్చి, ఇప్పుడు మీడియా ముందు నువ్వు ఏం మాట్లాడినా నీ పరువుని ఇంకా తీసుకున్నట్టుగా ఉంటుంది. సో సైలెంట్గా ఉంటే నీకే మంచిది అని అంటాడు. లాస్య ఆ మీడియాని చూస్తూ భయపడుతుంటుంది. ఇంటి దగ్గర అశోక్ మత్తులో నుంచి నిద్ర లేచి ఎదురుగా ఉన్న రేణుని చూస్తుంటాడు. రేణు కాస్త కంగారు పడుతూ, ఇప్పుడు ఎలా ఉంది అశోక్, మత్తు పూర్తిగా తగ్గిందా అని అడుగుతుంది. అశోక్ ఆ మత్తులో లేచి కూర్చొని, మత్త మత్తేంటి రేణు, అసలు నేను నైట్ ఇంటికి ఎప్పుడొచ్చాను అని అడుగుతాడు. రాత్రి ఎవరో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, మీ ఇంటి బయట కారులో మీ హస్బెండ్ మత్తులో కూర్చొని ఉన్నారు, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాడు. నేను బయటకొచ్చి కారులో చూసేసరికి నువ్వు నిజంగానే మత్తులో ఉన్నావు అశోక్. తర్వాత నేను నిదానంగా లోపలికి తీసుకొని వచ్చి పడుకోబెట్టాను అని అంటుంది. అశోక్ నైట్ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ, రాత్రి నేను హోటల్లో లాస్య వాళ్ళతో కూర్చొని జ్యూస్ తాగాను. తర్వాత ఏదో మగతగా అనిపించింది. ఆ విషయం లాస్యకి చెప్తే తను నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు రేణు అని అంటాడు. అశోక్ మాటలకు రేణు ఆశ్చర్యపోతూ, ఒకసారి కిందికి రా అశోక్ అని అంటుంది. దేనికి రేణు అని అడుగుతాడు. ఒకసారి కిందికి వచ్చి టీవీ చూడు అని చెప్పి అశోక్ని పట్టుకొని తీసుకొని వస్తుంటే, అప్పటికే చక్రవర్తి గారు, పూర్ణ, భారతి, జగదీష్ టీవీలో వస్తున్నది చూసి షాక్లో ఉంటారు. ఇక జగదీష్ మొహంలో రక్తపు చుక్క కనిపించక, ఇదేంటి ఇలా జరిగింది అని అనుకొని పైనుంచి వస్తున్న అశోక్ని చూసి ఆశ్చర్యపోతూ, ఆనంద్ ఇక్కడ ఉన్నాడంటే నా చెల్లెలు రాత్రి గడిపింది శ్రీరామ్తో నేనా అని అనుకొని నిర్ఘాంతపోతుంటాడు. అశోక్ రేణు కిందికి వచ్చేసరికి శ్రీరామ్ లాస్య పక్క నిలబడి మీడియాతో మాట్లాడుతూ, మా మధ్య కొన్ని ఏళ్ల నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తుందని మేమే ఒప్పుకుంటున్నాం కదా అని మాట్లాడుతుంటాడు. అది చూస్తూ అందరితో పాటు అశోక్ కూడా షాక్లో ఉంటాడు. తర్వాత ముందు మాట్లాడిన లాస్య మాటలు కూడా బ్రేకింగ్ న్యూస్లా వస్తుంటాయి. ఏంటి అశోక్ ఇదంతా, అసలు ఏం జరుగుతుంది, ఈ శ్రీరామ్ ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటుంది రేణు కంగారు పడుతూ. లాస్యతో ఎఫైర్ ఉందని చెప్తున్న శ్రీరామ్ని టీవీలో చూస్తుంటే అశోక్కి కోపంతో పిడికిలి బిగుసుకొని పోతుంది. బృందావనంలో వంశీ, దివ్య కూడా టీవీలో లాస్యని శ్రీరామ్ని చూస్తూ, వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉండటం ఏంటి, ఇది నిజం కాదు దివ్య, ఇదంతా ఆ శ్రీరామ్ కుట్ర అనుకుంటా అంటాడు వంశీ. మీరు వెంటనే వెళ్ళి అశోక్ని కలవండి వంశీ గారు అని అంటుంది దివ్య. ఇప్పుడే వెళ్ళి కలుస్తాను అని వంశీ బయలుదేరుతాడు. దివ్య టీవీ చూస్తూ, ఇదేంటి ఇలా జరిగింది, నమ్మలేని విషయాలు ఎన్నో జరిగిపోతున్నాయి అని ఆలోచిస్తుంటుంది. ఓ ప్రదేశంలో అశోక్ శ్రీరామ్ని పట్టుకొని, నీకు ఎంత ధైర్యం ఉంటే నా మర్దల్ లైఫ్తో ఆడుకుంటావరా ఈడియట్ అంటూ రక్తం వచ్చేలా కొడుతుంటాడు. అశోక్ అలా కొడుతుంటే వంశీ అడ్డు కూడా చెప్పకుండా శ్రీరామ్ వైపు కోపంగా చూస్తూ నిలబడతాడు. శ్రీరామ్ కూడా మౌనంగా దెబ్బలు తింటూ ఉంటాడు. అలా అశోక్ శ్రీరామ్ని రక్తం వచ్చేలా చావబాదుతుంటే శ్రీరామ్ ఫ్రెండ్ మధు వచ్చి అశోక్కి అడ్డుపడుతూ, ఆగండి సార్, శ్రీరామ్ని కొట్టకండి అని వేడుకుంటాడు. అశోక్కి మధుని చూడగానే పెళ్లి రోజు సంఘటన, అశోక్ ముంబై వెళ్తూ రోడ్డు మీద మందు శ్రీరామ్తో ఫోన్లో మాట్లాడేది విని రేణు పెళ్ళి శ్రీరామ్తో ఆపాలని వెళ్ళటం గుర్తొస్తుంది. మీరిద్దరూ కలిసే కదా ఆ రోజు రేణుని ట్రాప్ చేయాలని చూశారు అని మధుని కూడా కొడతాడు. ఆగండి సార్, కాస్త నేను చెప్పేది వినండి అంటాడు మధు. ఏమిట్రా నువ్వు చెప్పేది అంటూ కింద పడి ఉన్న శ్రీరామ్ని లేపి కొట్టబోతుంటే మధు కోపంతో ఆవేశపడుతూ, శ్రీరామ్ మీరు అనుకునేటంత దుర్మార్గుడు కాదు సార్. ఆ రోజు మీకు రేణు మేడంకి పెళ్ళి జరగాలని
శ్రీరామ్ నాతో అలా మాట్లాడించాడు అని అరుస్తాడు. అశోక్ ఆ మాట వినగానే శ్రీరామ్ని కొట్టడానికి లేపిన చెయ్యి అక్కడికి ఆగిపోతుంది. వంశీ కూడా ఆ మాటలకు షాక్ అవుతూ మధు శ్రీరామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అశోక్ శ్రీరామ్ని వదిలి మధు ముందుకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ ఇదొక నాటకమా అని ఆవేశంగా అడుగుతాడు. నాటకం కాదు సార్, నేను చెప్పేది పచ్చి నిజం. ఆ రోజు నేనే కావాలని మేకులు పెట్టి మీ కార్ పంచర్ అయ్యేలా చేశాను. మీరు నా మాటలు వినాలనే శ్రీరామ్తో ఫోన్లో అలా మాట్లాడాను. మీరు రేణు మేడం ఒకటవ్వాలనే శ్రీరామ్ నాతో అలా చేయించాడు. శ్రీరామ్ అలా నాటకమాడబట్టే మీరు రేణు మేడంని పెళ్లి చేసుకోగలిగారు అని అంటాడు. అశోక్ వంశీకి ఆ మాటలో నమ్మకం కుదరక అనుమానంగా చూస్తుంటారు. మధు వాళ్ళ అనుమానాన్ని చూసి, మీరు నా మాటలు నమ్మడం లేదు కదా, సరే రాత్రి జరిగిన విషయం తీసుకోండి. రాత్రి ఆ లాస్య నుండి మిమ్మల్ని తప్పించకపోతే మీడియా ముందు శ్రీరామ్ ఉండాల్సిన స్థానంలో మీరుండేవారు అని అంటాడు. ఆ మాటలకి అశోక్ ఇంకాస్త షాక్ అవుతూ చూస్తుంటాడు. వంశీ రక్తపు గాయాలతో ఉన్న శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి, ఏమిటి శ్రీరామ్ ఇదంతా? మీ ఫ్రెండ్ చెప్పేది నిజమేనా అని అడుగుతాడు. శ్రీరామ్ ఆ గాయాలతో బాధపడుతూ, నిజమే సార్. రేణు మేడం అశోక్ సార్ల పెళ్ళి జరగాలని కోరుకొని ఆ రోజు వీడి సహాయం తీసుకున్నాను అని అంటాడు. అశోక్ వంశీ ఆశ్చర్యంతో చూస్తుంటారు. శ్రీరామ్ అశోక్ ముందుకు వచ్చి, రాత్రి మీ మర్దర్ ప్లాన్ ప్రకారమే మిమ్మల్ని ఆ హోటల్కి రప్పించింది సార్. మత్తు కలిపిన జ్యూస్ తాగించి మీతో గడపాలని చూసింది. మీకు మత్తు ఎక్కుతుండగానే మిమ్మల్ని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. తర్వాత తను లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా నేను మధు ఆ రూమ్లోకి వచ్చి మత్తులో ఉన్న మిమ్మల్ని మధుతో మీ ఇంటికి పంపించాను. లాస్య పక్కన మీరు పడుకోవాల్సిన స్థానంలో నేను పడుకున్నాను. కానీ మీరు అనుకున్నట్టుగా మా మధ్య ఏమీ జరగలేదు. తను మిమ్మల్ని అనుకొని నా షర్ట్ బటన్స్ ఇప్పుతుంటే నా కర్చీప్లో ఉన్న మత్తు మందుని తన ముక్కు దగ్గర వాసన చూపించి నిద్రపోయేలా చేశాను. మీ లైఫ్ని, రేణు మేడం లైఫ్ని రిస్కులో పెట్టాలనుకున్న ఆ లాస్యకి బుద్ధి రావాలని మీడియా ముందు అలా మాట్లాడాను అని అంటాడు. ఆ మాటలు విన్న అశోక్ వంశీ మొహమొహాలు చూసుకొని షాక్ అవుతుంటారు. వంశీ అర్థం కన్నట్టుగా చూస్తూ, నువ్వు ఇంత మంచి మనసుతో ఆలోచించేవాడివి అయితే నన్ను రేణుని కలిపి ఫోటో ఎందుకు తీశావు? ఆ ఫోటో మీడియా వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అని అడుగుతాడు. నేను కొన్ని పరిస్థితులకు తల వంచి ఆ దుర్మార్గపు పనులు చేయవలసి వచ్చింది సార్. ఆ రోజు మీరు నన్ను పట్టుకున్నప్పుడు మందు మత్తులో ఆ ఫోటో గురించి నిజాన్ని ఒప్పుకున్నాను అని అనుకున్నారు. కానీ ఆ ఫోటో తీసింది నేనే అని మందు మత్తులో ఒప్పుకోవడం కాదు, నిజాయితీగానే ఒప్పుకున్నాను. అలాగే మీ ఆఫీస్ సిస్టంలో ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసింది కూడా నేనే వంశీ సార్. మీ ఛాంబర్లో కెమెరా ఉందనే విషయం కూడా నాకు ముందే తెలుసు. నా వల్ల జరిగిన తప్పుల్ని కాస్తైనా సరిదిద్దాలని అశోక్ సార్కి అజ్ఞాత వ్యక్తిగా ఫోన్ చేసింది కూడా నేనే అంటాడు. శ్రీరామ్ మాటల్ని ఇద్దరూ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. అశోక్కి అప్పటికి పూర్తి నమ్మకం కలిగి, నువ్వు ఏ పరిస్థితుల్లోకి తలొంచాల్సి వచ్చింది, ఆ పరిస్థితులు ఏంటి అని అడుగుతాడు. శ్రీరామ్ బాధగా అశోక్ వైపు చూసి కొన్ని క్షణాల తర్వాత తల దించుకొని, ఆ పరిస్థితులు ఏంటి అనేది మీకు నేను చెప్పలేను సార్. నన్ను క్షమించండి. దయచేసి నన్ను ఏమీ అడగకండి అని అక్కడి నుంచి వెళ్తుంటాడు. అతని వెనకనే మధు కూడా వెళ్తాడు. శ్రీరామ్ మంచితనం గురించి తెలుసుకున్న అశోక్ వంశీ ఆశ్చర్యంలో ఉండిపోతారు. కొద్దిసేపటికి గాయాలకి ట్రీట్మెంట్ చేయించుకున్న శ్రీరామ్ బస్తీలో ఉన్న తన ఇంటికి వచ్చి రేణు బొమ్మని గీసి పెట్టుకున్న నోట్బుక్ని ఓపెన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ తన పేరు మీద ప్రేమతో రాసుకున్న కవితల్ని తిరిగేస్తుంటాడు. రాత్రి శ్రీరామ్ నన్ను సేవ్ చేసి ఉండకపోతే ఆ లాస్యతో రూమ్లో తలుచుకుంటేనే కంపనంగా ఉంది రేణు అంటాడు అశోక్. లాస్యని నమ్మి చాలా పొరపాటు చేశాం అశోక్. అసలు అత్తయ్య గురించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. లాస్యని గొప్ప ఇంటికి కోడలుగా పంపించాలని చాలా ఆశలు పెట్టుకుంది. లాస్య ఇలా చేసేసరికి భరించలేకపోతుంది. ఉదయం నుంచి ఏమీ తినకుండా అలాగే ఉంది అని అంటుంది బాధపడుతూ.
ఒకసారి అమ్మతో మాట్లాడదాం పదా రేణు అని వెళ్తుంటారు. అశోక్ రేణు కిందికి వెళ్ళేసరికి టీవీలో అదే న్యూస్ రిపీట్ అవుతుంటుంది. లాస్య ఒక మూల కూర్చొని ఏడుస్తుంటుంది. చక్రవర్తి గారు భారతి పూర్ణకి చెరువు పక్క కూర్చొని భోజనం తినమని బతిమలాడుతుంటారు. అశోక్ రేణు ఏడుస్తున్న లాస్య వైపు కోపంగా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పూర్ణ టీవీలో వచ్చే న్యూస్ని అంతే చూస్తుంటుంది. అశోక్ వెళ్ళి టీవీ ఆఫ్ చేసి ఏమీ తినకుండా ఎలా ఉంటావమ్మా అని అడుగుతాడు. పూర్ణ కన్నీళ్ళు తుడుచుకొని సోఫా నుంచి లేచి లాస్యని ఆ శ్రీరామ్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను ఆనంద్ అని అంటుంది. అందరూ ఆ విషయం విని ఆశ్చర్యపోతుంటే లాస్య కోపంతో కన్నీళ్ళు తుడుచుకొని పైకి లేచి తన దగ్గరికి వచ్చి నాకు ఆ బస్తీ వాడితో పెళ్ళా, నేను ఒప్పుకోను అని అంటుంది. ఏంటి నువ్వు ఒప్పుకునేది, ఇప్పటి వరకు చేసింది సరిపోలేదా అంటూ పూర్ణ కోపంతో లాస్య గొంతుని పట్టుకుని నొక్కబోతుంటుంది. పూర్ణ ఉన్న ఆవేశంలో లాస్య గొంతుని గట్టిగా నొక్కుతుంటే అమ్మ వదులమ్మా అంటూ అశోక్తో పాటు అందరూ కలిసి లాస్యని పూర్ణ నుంచి విడిపిస్తారు. లాస్య నొప్పి పట్టిన గొంతు పట్టుకొని దగ్గుతుంటుంది. చక్రవర్తి గారు పూర్ణ మీద కోపం తెచ్చుకుంటూ ఆ ఆవేశం ఏంటి పూర్ణ, దాన్ని చంపేస్తావా అని అడుగుతాడు. లేకపోతే మీ మేనకోడలు చేసిన పనేమిటండి, మన కొడుకు జీవితంలో నిప్పులు పోయాలని చూసి దాని జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇది చేసిన పనికి దీనిని ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారా, అసలు దీని గురించి తెలిసిన ఆ శ్రీరామైనా దీన్ని చేసుకుంటాడా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. లాస్య తన కోపాన్ని రేణు మీద చూపిస్తూ అసలు నా జీవితం ఇలా నవ్వుల పాలు కావడానికి ఈ మహాతల్లే కారణం. ఏమంటూ ఇది ఇంట్లో అడుగుపెట్టిందేమో కానీ బావే కాకుండా అందరూ దీని మీద అభిమానం చూపిస్తున్నారు. అసలు ఇదే లేకపోతే నా బావకి నేను ఎప్పుడో పెళ్ళానయ్యేదాన్ని. ఇది నా జీవితాన్ని దరిద్రంలా దాపురించింది అని లాస్య తిడుతుంటే రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ పైకి వెళ్తుంది. అశోక్ ఏడుస్తున్న వెళ్తున్న రేణు వైపు చూసి తిరిగి లాస్యను చూసి నీకు ఈ జన్మకు బుద్ధి రాదు అని తిట్టి రేణు వెనుక వెళ్తాడు. చక్రవర్తి గారు లాస్య మీద కోపం తెచ్చుకుంటూ నీ బుద్ధి ఇలా పెడదారి పట్టబట్టే నీ జీవితం ఇలా తయారైంది. చేసుకున్న దానికి చేసుకున్నంత అని నీ జీవితాన్ని ఆ శ్రీరామ్తోనే ముడిపెడతాను. వెళ్ళి ఆ బస్తీలోనే చావు అంటాడు కోపంగా. అశోక్ ఏడుస్తూ నిలబడ్డ రేణుని చూస్తూ దగ్గరికి వెళ్ళి ఏంటిది, తన మాటలకి నువ్వు ఏడవటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఎప్పుడు మాటకి మాట సమాధానం చెప్పే నువ్వు ఇలా ఏడవటం ఏమీ బాగలేదు రేణు అని అంటాడు. రేణు అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ లాస్య మాటలో కూడా నిజం ఉంది కదా అశోక్, నేనంటూ లేకపోతే మీ బావ మర్దలకి పెళ్ళయి ఉండేది, ఇంత గందరగోళం జరగకపోయేది. అసలు నేను ఇక్కడ ఉండకుండా మలేషియా వెళ్ళి ఉండాల్సింది అని అంటుంది. ఆ మాట అన్నావంటే చంపేస్తాను అంటాడు కోపంతో. రేణు అంతే ఏడుస్తుంటుంది. అశోక్ ఒక ఫైల్ తెచ్చి తన చేతికిచ్చి ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడు అంటాడు. రేణు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. చెప్పేది నీకే, ఈ ఫైల్ చూడు అంటాడు అదే కోపంతో. రేణు ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోతూ మలేషియాలో బిజినెస్ స్టార్ట్ చేశావా అని అడుగుతుంది. అవును, మలేషియాలో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను తెలుసా? నీకోసం, కేవలం నీకోసం అంటాడు. ఆ మాటలకి రేణు ఇంకా ఆశ్చర్యపోయి చూస్తుంటుంది. ఎప్పుడైతే డివోర్స్ మీద సైన్ చేశానో అప్పుడే మలేషియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. అక్కడికి వచ్చి నీకు తెలియకుండా నిన్ను చూస్తూ బతకాలనుకున్నాను. నేను కూడా మలేషియా రావాలని నిర్ణయించుకున్నాను కాబట్టే అక్కడ నీ జాబ్కి ప్రాబ్లం వస్తే నేను అంత ధైర్యంగా హెల్ప్ చేశాను. నీకు దూరమై ఈ అశోక్ బతకలేడని ఇప్పుడైనా అర్థం చేసుకుంటావా రేణు అని అడుగుతాడు బాధపడుతూ. రేణు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అశోక్ తనకు వెనుముఖంగా తిరిగి నువ్వే లేకపోతే నాకు ఈ ప్రేమ పెళ్లి మీద ఫీలింగ్స్ అనేవి కలగకపోయేవి రేణు. నువ్వు దివ్యకి చెల్లెలు కావడం వలనో లేకపోతే మన మొదటి చూపుల్లోనే నీ అల్లరితో కట్టిపడేయటం వలన తెలియదు కానీ నువ్వే నా జీవితం అని ఆ క్షణాన్ని అనుకున్నాను. తర్వాత మన జీవితంలో ఏవేవో జరిగిపోయాయి. మళ్ళీ మనం కలిసాము. ఇప్పుడు లాస్య ఏదో అన్నదని మళ్ళీ మలేషియా గురించి మాట్లాడుతున్నావంటే నాకు బాధగా ఉంది అని అంటాడు.
రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి అశోక్ని వెనుక నుంచి హక్ చేసుకుని, సారీ అశోక్, నేను మలేషియా వెళ్ళిపోతే కొన్ని రోజులకైనా మనసు మార్చుకొని లాస్యని పెళ్లి చేసుకుంటావనుకున్నాను కానీ ఇలా నా కోసం మలేషియా రావాలనే ప్లాన్తో ఉంటావని అసలు ఊహించలేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడి నిన్ను బాధపెట్టిన అశోక్ అని అంటుంది. అశోక్ తన ముందుకు తిరిగి తన కన్నీళ్ళు తుడుస్తూ, మాట్లాడడమే కాదు, ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. నా రేణు అంటే చలాకీతో ఆట పట్టిస్తూ డింపుల్స్తో నవ్వుతూ ఉంటుంది. ఇలా ఏడుస్తూ ఉండదు. ఇలా ఏడ్చేరోను నాకు వద్దు అంటాడు బొంగముద్దు పెట్టుకుంటూ. రేణు అశోక్ మొహం చూసి డింపుల్స్తో నవ్వుతుంటుంది. అది నువ్వు ఎప్పుడు ఇలా కనిపించాలి అని తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంతకీ అమ్మ అభిప్రాయానికి, అదే లాస్యని శ్రీరామ్కిచ్చి పెళ్లి చేయడం గురించి నువ్వేమంటావు అని అడుగుతాడు. శ్రీరామ్ లాస్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే కళ్ళు మూసుకొని ఈ పెళ్లి చేయమంటారు. ఎందుకంటే శ్రీరామ్కి ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ మంచి మనసు ఉందని అర్థమైంది. ఆ మంచి మనసుతోనే మన ఇద్దరిని కలిపాడు. శ్రీరామ్ విషయంలో ఇంకొక మెచ్చుకోదగ్గ విషయం ఏంటో తెలుసా? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే కాటేసే ఈ సమాజంలో ఒక నైట్ అంతా శ్రీరామ్ లాస్యతో ఉండాల్సి వచ్చినా తనని తాకలేదంటే శ్రీరామ్ వ్యక్తిత్వం ఏంటో అక్కడే తెలుస్తుంది. నాకు ఎందుకో ఈ పెళ్ళి జరిగితే శ్రీరామ్ మంచితనానికి లాస్య మారుతుందేమో అనిపిస్తుంది అని అంటుంది. నిజమే రేణు, కానీ శ్రీరామ్ ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడా అని అడుగుతాడు. అడిగి చూస్తేనే కదా అశోక్ తెలిసేది. లేట్ చేయటం కూడా మంచిది కాదు. రేపే వెళ్ళి శ్రీరామ్ని కలిసి మాట్లాడు అని అంటుంది. బృందావనంలో దివ్య పిల్లలు పడుకొని నిద్రపోతుంటారు. వంశీ మాత్రం మేలుకొని శ్రీరామ్ మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ, శ్రీరామ్ మాటలు బట్టి ఆలోచిస్తుంటే శ్రీరామ్ని ఎవరో బ్లాక్మెయిల్ చేయించి ఈ పనులను చేయించారని అర్థమవుతుంది. అసలు శ్రీరామ్ బ్లాక్మెయిల్కి ఒప్పుకునే పరిస్థితులు ఏమై ఉంటాయి? ఇప్పటి వరకు మా ఫోటో తీసి ప్రెస్కి ఇవ్వడం వెనక శ్రీరామ్ ఒక్కడే ఉన్నాడనుకున్నాను, కానీ శ్రీరామ్ వెనుక ఇంకెవరో ఉండి చేయించాలని అర్థమవుతుంది. ఒకవేళ ఈ విషయంలో లాస్య హ్యాండ్ కూడా ఉండొచ్చు, కానీ కేవలం లాస్యకి భయపడే శ్రీరామ్ ఈ పని చేశాడంటే నమ్మకం కుదరడం లేదు. తనకి భయపడేవాడే అయితే అంత ధైర్యంగా లాస్యతో మీడియా ముందుకి వచ్చేవాడు కాదు. ఇందులో జగదీష్ పాత్ర ఏమైనా ఉండొచ్చా? లేకపోతే ఈ ఇద్దరు కాక ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు అశోక్ అనుకున్నట్టుగానే పెళ్లి విషయం మాట్లాడడం కోసం శ్రీరామ్ ఉంటున్న బస్తీలోకి వచ్చి కారు దిగుతాడు. మరి శ్రీరామ్ సమాధానం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.